ఫ్రీ బస్ ప్రజలకు లాభమా నష్టమా? అసలు ప్రజలు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి? ఆగస్ట్ 15న ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఫ్రీ బస్ అనే ఈ స్కీమ్ జనాలకి ఎంతవరకు ప్లస్ అవుతుంది, ఎంతవరకు మైనస్ అవుతుంది దాని గురించి మాట్లాడుతుంది. ముందు ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. ఎవ్రీ డే జాబ్స్కి వెళ్తున్న ప్రతి ఒక్క మహిళకు అండ్ స్టూడెంట్స్ కోసం ఈ స్కీమ్ లాంచ్ చేశారు. అండ్ మెయిన్లీ ఫినాన్షియల్గా స్ట్రగుల్ అవుతున్న ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కోసం ఈ స్కీమ్ తీసుకొచ్చారు. విలేజెస్ నుంచి సిటీస్కి వస్తున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్ కోసం ఎక్స్ట్రా బస్సెస్ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. పబ్లిక్ మెయిన్గా ఈ ఫ్రీ బస్ స్కీమ్ యూజ్ చేసుకోవడం వల్ల పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్స్ పెరిగి రోడ్ల మీద ప్రైవేట్ వెహికల్స్ తగ్గే అవకాశం ఉంది. ఉమెన్ సేఫ్టీ కోసం ఆ బస్సెస్లో సీసీ కెమెరాస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ స్కీమ్ వల్ల జరిగే నష్టాలు ఏంటో చూద్దాం. మెయిన్గా ఇప్పటికే లాసెస్లో నడుస్తున్న ఏపీఎస్ఆర్టీసీ ఈ స్కీమ్ వల్ల మరింత లాసెస్లోకి వెళ్తుంది. ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్స్ లైక్ ఆటోలు, బస్సులు ఈ స్కీమ్ వల్ల చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఫ్రీగా వస్తుంది కదా అని ప్రతి ఒక్కరూ ఏపీఎస్ఆర్టీసీని యూజ్ చేసుకుంటే ఆటోని, ప్రైవేట్ బస్సెస్ని నమ్ముకున్న వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ తగ్గుతుంది. వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఫినాన్షియల్గా బర్డెన్ అయిపోతుంది. తక్కువ డిస్టెన్స్ కదా అని ఆటోలకు వెళ్ళే లేడీస్ కూడా ఫ్రీ బస్ ఉంది కదా అని బస్ ఎక్కడం వల్ల లాంగ్ డిస్టెన్స్ వెళ్ళి జాబ్ చేసే లేడీస్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, ఆఖరికి ఫుట్పాత్ మీద నుంచి ట్రావెల్ చేయలేని సిచ్యువేషన్కి వచ్చేసింది. ఇది యాక్చువల్గా ఈ స్కీమ్ ఫినాన్షియల్గా వెనకబడిన వాళ్ళ కోసం అండ్ సీనియర్ సిటిజన్స్ కోసం పెట్టుంటే బాగుండేది. ఈ స్కీమ్ అందరికీ పెట్టడం వల్ల టికెట్ కొనుక్కునే అవకాశం ఉన్న వాళ్ళు కూడా ఈ స్కీమ్ యూజ్ చేసుకుంటున్నారు. కానీ ఆ స్తోమత లేని వాళ్ళు మాత్రం బస్ ఎక్కువ రష్ అవుతుందని ఎక్కలేని సిచ్యువేషన్లో ఉన్నారు. ఫ్రీ బస్ అనే స్కీమ్ ఇప్పటికీ చాలా మందికి హెల్ప్ అయింది అండ్ ఫ్యూచర్లో కూడా చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం కూడా ఉంది. కానీ ఈ స్కీమ్ పెట్టడం వల్ల ఇబ్బంది పడుతున్న చిన్న చిన్న ట్రాన్స్పోర్టేషన్స్, ఆటోలు, ప్రైవేట్ బస్సెస్ వాళ్ళ గురించి కూడా గవర్నమెంట్ కన్సిడర్ చేసి వాళ్ళకు కూడా ఏదైనా చేస్తే బాగుంటుంది.